నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ 93వ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు జరిపారు. అయితే కొంతమంది భక్తులకు అన్నం తప్ప కర్రీ లేకపోవడంతో ఉత్త అన్నంతో సర్దుకుపోయారు. అలాగే లక్ష్మమ్మ అవ్వ రథోత్సవంలో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రుల కష్టాలు అంతా ఇంతా కాదు. ఆదోని పోలీస్ వారు చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి అంటూ తెలిపినా కూడా పోలీస్ వారి మాటలు నిమ్మకు నీరు అంటినట్టు వివరిస్తున్నారు. ఇది ఎవరి తప్పు? జాతరలో పాల్గొన్న ప్రజలదా, లేకపోతే ఆలయ ధర్మకర్తలదా, అధికారులదా? సాంబార్ ఏం లేదా? ఉత్తానం తింటున్నాడా పిల్లడు? మరి లేదు కదా, సాంబార్ లేదా? ఉత్తానం భోజనం చేస్తున్నారు. ఉత్తానం భోజనం చేస్తున్నారు కదా, పప్పు లేదా? ఉత్తానం భోజనం చేస్తున్నారు కదమ్మా. గ్రామీణ సోదరులందరికీ కూడా మహాయోగి లక్ష్మమ్మ జాతర శుభాకాంక్షలు. ఈరోజు దేవాలయం దగ్గర ఎక్కడ చూసి సెక్యూరిటీ ప్లాన్ చాలా కనిపిస్తా ఉంది. అది దేవాలయం శాఖ నిర్లక్ష్యమో లేకుంటే ఇక ప్రభుత్వం నిర్లక్ష్యం మనకైతే అర్థం కావడం లేదు. చిన్న పిల్లలు సైతం దేవాలయం దగ్గర రావాలంటే, వృద్ధులు సైతం పెద్దవాళ్ళు చాలా చుట్టుపక్కల సుమారు లక్షల్లో జనాభా వస్తారు. ఇటువంటి సందర్భంలోన దేవాలయం శాఖ వారు కూడా ఇక్కడ కొన్ని జనాలకు కావాల్సిన సదుపాయాలు కల్పించడం చాలా విఫలమైనట్టుగా మనకు కనిపిస్తా ఉంది. కనిపించేదేమో చాలా మంది వీడియోలు కూడా చూస్తున్నారు. చిన్న పిల్లలు పెద్దలు ఎంత ఇబ్బంది పడినారు. కొంతమంది కాలువలో కూడా పడిన సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి.
కొంతమంది వీడియోలు కూడా తీసినారు అవన్నీ కూడా. కానీ ఎక్కడ లోపాలు కనిపిస్తా ఉన్నాయి ఇది, ఎందుకంటే ఆదోని పట్టణానికి చాలా పెద్ద జాతర ఇది. చుట్టుపక్కల 41 గ్రామాలు, పట్టణంలో ఉన్నటువంటి సుమారు 200 జనాలు అందరూ కూడా దేవాలయంకి వస్తారని తెలిసినా కూడా ఎక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నా మనకి అర్థం కావాలి. కాబట్టి దేవాలయానికి వచ్చిన భక్తులు అందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తేనే భద్రత ఉంటుంది. పెద్దవాళ్ళు వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు, ఇవన్నీ చాలా వైఫల్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇంకో డిపార్ట్మెంట్ వారు కూడా, మేడం వారు కూడా ఆకతాయిల మీద దృష్టి పెట్టండి, వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకున్నాం చెప్పడం కూడా జరిగింది. అది ఎంతవరకు చర్యలు తీసుకున్నా మాకైతే కనిపించడం లేదు. అవే పద్ధతులు అవే పాటిస్తా ఉన్నారు. రాను వస్తా ఉంటే దేవాలయం రావాలంటే కొంతమందికి ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తా ఉంది. కానీ రాబోయే రోజుల్లో కూడా పెద్దలు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి మహాయోగి లక్ష్మమ్మ జాతరని పెద్దగా ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో చూసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. వాల్మీకి నగర్ 1వ వార్డ్ ఎక్స్ కౌన్సిలర్.